నారాయణ గ్రూప్ తోని అసోసియేట్ అయ్యారనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అవును. సో ఏంటి ఆ సడన్ చేంజ్? అంటే ఒక రీటైల్ టెలికామ్ దానిలో వర్క్ చేశారు, సేల్స్ లో ఉన్నారు. దాని తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన జర్మన్ బేస్డ్ కంపెనీలోకి వచ్చారు. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఆల్ టుగెదర్. అది అయిపోయింది. కంప్లీట్ స్విచ్ ఓవర్ అనేది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో, అది కూడా పర్చేస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ స్విచ్ ఓవర్ ఎందుకు? ఈ ఇన్ఫర్మేషన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది తెలియదు. ఫస్ట్ థింగ్, మీరు బాగానే హోంవర్క్ చేశారో నాకైతే అనిపిస్తుంది ప్రస్తుతానికి. సరే, ఇందులోకి రావడానికి కారణం జాబ్ ఆపర్చునిటీ మాట్లాడుతుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ నారాయణలో పర్చేస్ లో ఒక రోల్ ఉంది ఒకటి, యూ వాంట్ టు జాయిన్, యూ కెన్ జాయిన్. సో అలాంటప్పుడు మనం ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాడు, వెళ్ళాము, వర్కౌట్ అయింది. ఓకే, పర్చేస్ లో జాబ్ వచ్చింది, నారాయణలో జాబ్. ఇప్పుడు ఒకటి అడుగుతాను, మీరు మొహమాట పడకుండా ఓపెన్ గా చెప్పాలి. నారాయణలో మీరు ఉన్నది పర్చేస్ డిపార్ట్మెంట్ లో. అవును. అక్కడ చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేసిన చాలా పెద్ద దిగ్గజాలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా అక్కడే పాతుకుపోయిన చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆఫ్ కోర్స్. మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, అంటే ఫ్రెషర్ గా ఆ సెగ్మెంట్ కి. మీ డిపార్ట్మెంటే వేరు, పర్చేస్ డిపార్ట్మెంట్. అవును. అలాంటి ఒక పర్చేస్ డిపార్ట్మెంట్ లో ఉండి అసలు నారాయణలో ఉన్న డ్రెస్సింగ్ కల్చర్ ని మొత్తం మార్చేలాంటి ఒక స్టెప్ మీరు ఎందుకు తీసుకోవాలనుకున్నారు? అది ఎట్లా మీరు సక్సెస్ అయ్యారు? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అనేది. నేను చాలా నీట్ గా, బికాస్ దానికి ముందు నేను చేసిన కార్పొరేట్, నారాయణ ఆల్సో కార్పొరేట్, కానీ మై డ్రెస్సింగ్ సెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్. సో నేను ఒక్కడనే ప్యూర్ ఫార్మల్స్ వెళ్ళేవాడిని కంపెనీకి, మిగతా అందరూ కూడా క్యాజువల్ గా వచ్చేసేవారు. బికాస్ లైక్ యూ సెడ్ ఇట్స్ అ బిగ్ సంస్థ, నార్మల్ గా వచ్చేవారు అందరూ. లైక్ ఎవరు మేనేజరు, ఎవరు సీనియర్ మేనేజర్స్, ఎవరు లెక్చరర్, అసలు ఎవరు తెలిసేది కాదు. అడ్మిన్ నుంచి ఎవరు వచ్చారు, పర్చేస్ లో ఎవరు ఉన్నారు, లైక్ హాస్టల్స్ ఉన్నాయి నారాయణకి, అక్కడ నుంచి ఎవరు వచ్చారు ఎవరికి తెలిసేది కాదు. అంటే హెచ్ఆర్ నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న జూనియర్ ఎంప్లాయీ వరకు అందరూ ఒకలాగే ఉండేవారు. సో నేను రమా మేడం అండ్ ఇందిరా మేడం అని ఉన్నారు, దే ఆర్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్. నేనే పెట్టాను వాళ్ళకి, మేడం చిన్న ఇది ఉంది నాది, ఒకసారి యూ హ్యావ్ టు లిసన్ టు మీ అని చెప్పాను. ఎట్లా మేడం, వీఆర్ ఇన్ ఎడ్యుకేషన్ బిజినెస్, మనల్ని చూసి చాలా మంది వస్తారు. సో అంతమంది మన ఫ్రంట్ ఫేస్ ఉన్నప్పుడు వీ షుడ్ డ్రెస్ లైక్ ప్రాపర్లీ కదా, లైక్ కొంచెం మంచి ఫార్మల్స్ తీసుకుందాము. మీరు అన్నది అంటే వాళ్ళ డ్రెస్సెస్ బాలేవని కాదు, యూనిఫార్మిటీ, ఐడెంటిఫికేషన్ ఓన్లీ విత్ ద బ్రాండ్ నేమ్ అనేది రాకూడదు. బై వేరింగ్ యువర్ క్లోత్స్ ఆల్సో షుడ్ బి లైక్ గుడ్ ఐడెంటిఫికేషన్ రావాలని నా ఉద్దేశం. ఆ పర్పస్ మీదే నేను కొంచెం గట్టిగా పుష్ చేశాను. అంటే మీరు భయపడలేదా? ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, నా రోల్ డిఫరెంట్, అసలు ఇలాంటి ఒక, అంటే ఇప్పుడు మీరు టోటల్ నారాయణలోనే ఒక కల్చర్ మార్చి ఇలాంటి రిఫార్మేషన్ తీసుకుంటారంటే ఆ ఏజ్ కి మీకేం భయం అనిపించలేదా? ఎలా తీసుకుంటారు వీళ్ళు, అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే వీడేంటి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాడనే అలాంటి ఏం భయం రాలేదా మీకు? భయం రాలే, కానీ చాలా మంది ఏంటి వెనకాల మొన్నొచ్చో, నువ్వేంటి మేము ఎప్పటి నుంచి ఉన్నాం, 10 years సీనియర్స్, 15 years సీనియర్స్, 6 years బ్యాక్ వచ్చాను, మాకు ఎప్పుడు లేదు, మేము ఎట్లా పడితే అట్లా వస్తుంది, నువ్వేంటి షూ వేసుకుని రావాలంటున్నావు. కంపల్సరీ సార్ రావాలి. అప్పుడు వెరీ ఇమ్మీడియట్ మీటింగ్ అయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేసిన సబ్జెక్ట్ ఇదే. నారాయణలో కార్పొరేట్ బిల్డింగ్ లో లిఫ్ట్ దగ్గర పెద్ద నోటీస్ బోర్డు పెట్టి క్లియర్లీ ఎవ్రీబడి షుడ్ కమ్ టు ద ఆఫీస్ విత్ ఫార్మల్స్, కంప్లీట్ ఫార్మల్. సో చాలా మంది తిట్టుకుంటారు మిమ్మల్ని? డెఫినెట్ గా తిట్టుకున్నారు. మోహన్ దేవ్ వచ్చి అనేవారు కూడా, క్యాబిన్ దగ్గరకు వచ్చి, ఏమైనా సంపత్తో నీకు ఖాళీ లేదా, అసలు మా మీద పెట్టావు అంతా అని అన్నారు. వాళ్ళ పేర్లు మనకి వద్దు కానీ అన్నారు. బట్ మీరు అది ఎంజాయ్ చేశారా, లేదా బాధపడ్డరా ఏంటి వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారని? లేదు, బేసిక్ గా చెప్పాలంతే. మనం చెప్పాల్సింది చెప్పేసాము. పైన వాళ్ళు దాని డెసిషన్ తీసుకుని దాని సీరియస్ యాక్షన్ లోకి మూవ్ చేశాక పీపుల్ హ్యావ్ చేంజ్డ్. సో దే ఆల్సో స్టార్టెడ్ లైకింగ్. నౌ యూ గో టు కార్పొరేట్ ఆఫీస్ నారాయణ, ఎక్దమ్ పర్ఫెక్ట్. దట్ ఈస్ హౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకురావాల్సిన చేంజ్ అనుకున్నా వచ్చింది అంతే. సో సంపత్ అనే వ్యక్తి అక్కడ ఫర్ ఎవర్ ఒక మెమరీగా మారిపోయాడా ఈ చేంజ్ వల్ల? నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ మేనేజ్మెంట్ కి సంపత్ అనే పర్సన్ మర్చిపోలేని అనుకుంటున్నా. బికాస్ ఎవ్రీ చైర్ హ్యాస్ ఎ వాల్యూ. ఆ చైర్ కి వాల్యూ అన్న పర్సన్ కూర్చున్నప్పుడు హుందాదనం కూడా బట్టల్లో ఉంటుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ లుక్స్ మీద ఉంటుంది కాబట్టి 100%. క్లోతింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోర్ దెన్ ఫుడ్, మోర్ దెన్ ఎనీథింగ్, క్లోతింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డ్రెస్ కోడ్ అనేది ఈ ఇయర్ లో స్టార్ట్ చేసి సేమ్ ఇయర్ ఇమీడియట్ లైక్ 3-4 months గ్యాప్. ఓకే, July or August, September, October, November 11th I started dress code. ఓకే, 3 months ఖాళీయే. ఫస్ట్ థింగ్ జాబ్ ఫిట్ చేయడానికి కారణం ప్రెషర్. ఓకే, ఎందుకంటే అప్పుడు నారాయణ గారు డైరెక్ట్ గా ఉండేవారు. దో హీ వాజ్ ఇంటూ పాలిటిక్స్, ఆయన కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మన ఎడ్యుకేషన్ దాని మీద ఉండేది ఆయనకి. సో మేము కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటున్నామంటే అందరి కళ్ళు ఆయన మీద ఉంటే, ఆయనకి కూడా అందరి కళ్ళు మా మీద ఉంటాయి. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది అనేది
ఎవ్రీ వీకెండ్ దిస్ రివ్యూ మీటింగ్. ఆయన ఫ్లోర్ లో పైన టాప్ ఫ్లోర్ లో ఉంటారు ఆయన. రివ్యూ మీటింగ్ ఉంటుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు. బికాస్ ఐ టు లుక్ ఆఫ్టర్ సో మెనీ థింగ్స్. పర్చేస్ ఇస్ నాట్ ఓన్లీ ఒక పెన్ను అనే కాదు, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఫర్నిచర్, మెనీ థింగ్స్. వర్క్ ఎక్కువ, కానీ నాకు ఎక్కువ చేస్తుంది అనిపించింది. సో మాట్లాడటం ట్రై చేశారా మేనేజ్మెంట్? యాక్చువల్లీ అప్పుడు రీజన్ షిఫ్ట్ అవడానికి, క్విట్ చేయడానికి జాబ్ బెంగళూరు షిఫ్ట్ చేశారు నన్ను. ఓకే. నేను అప్పటికి బెంగళూరు చాలా వెళ్ళొస్తా ఉండేవాడిని. బికాస్ బెంగళూరు, ఢిల్లీ అన్ని కొత్త బ్రాంచెస్ అప్పుడు. ఆ మార్తల్లి అటు సైడ్ అన్ని హాస్టల్ సెటప్స్ అన్ని పెట్టేవారు. సో ఐ యూస్ టు ట్రావెల్ ఎ లాట్. కానీ కంప్లీట్ మూవ్ అవ్వాలన్నప్పుడు నాకు ఇబ్బంది అనిపించింది. కర్ణాటక ఇట్ సెల్ఫ్ స్టేట్, ఇట్స్ అ బిగ్ ప్లేస్. సో నాకు హైదరాబాద్ లో నాకు ఎంత బేస్ ఉంచుకొని కర్ణాటక, నాకు బెంగళూరు వెళ్ళి స్టే చేయడం అనేది నాకు వర్కౌట్ అవ్వలేదు నాకు ఆ టైంలో. సో మీకు బెంగళూరు రీజన్ ని అప్పచెప్పారు అప్పుడు? అవును. మీకు ఇంకా అంటే అడిషనల్ మంచి ఇదే ఇవ్వబోయారు, బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. యా. బట్ మీకు రీలొకేషన్ ప్రాబ్లం అయ్యి నాకు రీలొకేషన్ కంప్లీట్ ఇది ఒకటే రీజన్. పునీత్ గారు ఉన్నారు ఇప్పుడు, నౌ హీఈస్ హ్యాండ్లింగ్ ఎంటైర్ నారాయణ. మన నారాయణ గారు అల్లుడు ఆయన. ఆయనతోనే మాట్లాడడం, నేను ఆయన కూర్చొని మాట్లాడడం చెప్తాను, సరే ఎట్లా అవ్వట్లేదు నాకు. మా అందరికి బయట నుంచి కనిపించే నారాయణ గారికి మీరు చూసిన నారాయణ గారికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ప్రతి మాట లైక్ బుల్లెట్ లాగా ఉంటాయి మాటలు. మాట్లాడారా లైక్ ఎక్దమ్ పాయింట్ టు పాయింట్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ తప్ప ఇంకా నో అదర్ క్వశ్చన్స్ ఆస్. నైట్ 11 అయినా 12 అయినా సరే కూర్చుంటారు అందరూ. హెచ్ఓడీస్ 11-12 వరకు ఉంటారా నైట్? ఓకే. కంప్లీట్ గా మార్నింగ్ అన్ని చూసుకుని ఈవినింగ్ వచ్చేవారు ఆయన. ఆల్ హెచ్ఓడీస్ ఉండేవాళ్ళు అక్కడ, కంపల్సరీ ఉండాలి. అండ్ జూనియర్స్, మేము మేనేజర్స్ లెవెల్స్ అందరూ. ఇప్పుడు బయట కానీ నేను బయట లైఫ్ ఆయన తక్కువ చూసాను, నేను నారాయణకి వెళ్ళాక ఆయన దగ్గరగా చూశాను కాబట్టి. సో ఒక పొలిటికల్ లీడర్ గా ఆయన ఎక్కువ మీకు నచ్చుతారా, లేకపోతే ఒక ఎడ్యుకేషనిస్ట్ గా ఎక్కువ మీకు? కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. నాకు ఎడ్యుకేటెడ్ దాంట్లో నచ్చాను. ఎడ్యుకేషనిస్ట్ గానే మీకు బాగా కాలేజెస్ అంటే స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ దీనిలోకి వచ్చినప్పుడు పొలిటికల్ వైబ్స్ ఏమైనా కనిపిస్తుంటే మీకు? అంటే నేను ఒక లీడర్ ని, లేకపోతే నేను ఒక మినిస్టర్ ని? లేదు, కంప్లీట్లీ కట్ ఆఫ్. అలా ఏముండదు. అలా అక్కడ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ లాగే బిహేవ్. బయట కనిపించి నారాయణ గారు వేరు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వచ్చి ఆయన వేరు అసలు. సో ఆ జర్నీలో ఇంకెవరన్నా మీకు బాగా ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? అంటే సంబడి హూ యు రిమెంబర్ టిల్ నౌ? పునీత్, మిస్టర్ పునీత్ వాళ్ళ అల్లుడు జెమ్. అంటే సింధు ఉన్నారు, సింధు హిస్ డాటర్. నాకు అసోసియేట్ అంతా వీళ్ళతోనే ఎక్కువ, రిపోర్టింగ్ అంతా నేను పునీత్ గారికి. ఓకే. ఆ టైంలో అప్పుడే ఆయన నారాయణ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఆయన రెగ్యులర్ మైన సింధు గారితో కానీ, నా పునీత్ గారు కానీ, రమా మేడం, ఇందిరా మేడం, ప్రసాద్ గారు, లైక్ వెరీ. పునీత్ గారిలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ? వెరీ డైనమిక్ పర్సన్. ఓకే. వెరీ షార్ప్ డెసిషన్స్. యూ డోంట్ వేస్ట్ మచ్ టైం. ఓకే. చూస్తారు, దాని పారామీటర్స్ ఎంతవరకు చూసుకుంటారు, గుడ్ బ్యాడ్ అన్ని ఆయన డెసిషన్ తీసుకుంటారు. ఇమ్మీడియట్ ఓకే రైట్ గో హెడ్ సంపత్ అంటారు, ఇంకేం మాట్లాడరు. ఓకే. అది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ద స్టోరీ ఇస్ డిఫరెంట్ అగైన్. నారాయణ గారిలో మీకు అనిపించిన బెస్ట్ పాయింట్? నేను ఎంత నారాయణ గారితో మా వీల్ బిన్ సేమ్ హాల్, బట్ నారాయణ గారితో డైరెక్ట్ గా మనం మాట్లాడడం ఎక్కువ. అసలు ఎప్పుడు మాట్లాడాం ఉన్నంతలో మీకు అనిపించిన బెస్ట్ పాయింట్ ఒకటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బాస్ కదా మాకు. అవును. సో మాకు ఆల్రెడీ ఒక టెన్షన్ ఉంటుంది లోపల, ఏం మాట్లాడితే ఏమవుతుంది రా అని టెన్షన్ ఉంటుంది లోపల. అది తప్ప మాకు ఆయన చెప్పడానికి ఆయన గురించి బెస్ట్ పాయింట్ అంటే ఏదైనా మీకు నచ్చింది ఆయనలో? అఫ్ కోర్స్, ఎందుకంటే ఆయన ఒక్క మనిషి ఇన్ని 100 బ్రాంచ్లు ఉన్నాయి ఆయనకి ఇప్పుడు. లైక్ మోర్ దెన్ నాకు తెలిసి ఈజీ 80 to 90 బ్రాంచెస్ ఉంటుంటాయి ఆయనకి ఈజీగా. అన్ని బ్రాంచ్ ఒక సింగిల్ మోనోపోలీగా కూర్చుని నడిపిస్తున్నారంటే నాట్ ఏ స్మాల్ జాబ్. ఆయన అంతా వర్క్ ఇక్కడ పొలిటికల్ గా చూసుకోవాలి, అండ్ ఎడ్యుకేషన్ దాంట్లో చూసుకోవాలి. స్టూడెంట్స్ తో డీలింగ్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అన్ని వేల మంది స్టూడెంట్స్, హాస్టలర్స్, డే స్కాలర్స్, అండ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్, హెచ్ఓడీస్, బ్రాంచ్ హెచ్ఓడీస్, అట్ రీజనల్ హెచ్ఓడీస్. ఆయన గురించి మనం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా నచ్చంది ఏమైనా ఉందా? ఆయన కొంచెం రెస్ట్, కొంచెం ఆయన కోసం చూసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు అప్పట్లో. అది మీకు నెగటివ్ అనిపించిందా? ఆయన ఎప్పుడు వర్క్ తప్ప నాకు ఇంకేం అనిపించలే. అది ఇంత పెద్ద పొజిషన్ వెళ్ళిపోయారు కదా, మంచి రిలాక్స్ అవ్వచ్చు కదా అనుకునేవాడిని. ఆయన రెస్ట్ తీసుకుంటే మీకు కొద్దిగా రెస్ట్ దొరికిందేనా? అంత సీన్ ఏం లేదు మాకు అసలు అప్పట్లో. ఆయన కింద చాలా మంది ఉన్నారు నడిపించడానికి. ఇట్స్ బిగ్ ఆర్మీ.